హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన పెద్దలు కాలాన్ని రెండుగా డివైడ్ చేశారు, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని. కానీ నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు బిఫోర్ ఐటీ, ఆఫ్టర్ ఐటీ అని డివైడ్ చేస్తే బాగున్ను అని అనిపిస్తుంది. మా చిన్నప్పుడు మా నాన్న సీజనల్ బిజినెస్ చేసేవారు. ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి రాత్రింపగళ్ళు కష్టపడి ఆ బిజినెస్లో లాభం వస్తుందా రాదా అని కూడా తెలియకుండా కష్టపడి పనిచేసేవాళ్ళు. ఆ 10,000 రూపీస్ అనేది ఒక పెద్ద అమౌంటు. మేము ఖర్చు పెట్టి 10 రూపాయల్లో మా నాన్న యొక్క కష్టము మాకు కనబడుతుంది. కానీ ఇప్పుడు పిల్లలు 10,000 కాదు, 1,00,000 రూపీస్ కూడా వాళ్ళకి పెద్ద అమౌంట్గా అనిపించేది లేదు. వాళ్ళ ఇప్పుడు జనరేషన్ యొక్క మైండ్ సెట్, వే ఆఫ్ థింకింగు, వే ఆఫ్ యాక్టివిటీసు అన్నీ చేంజ్ అయింది. చేంజ్ అనేది ఒక బెస్ట్ డెవలప్మెంటే. ఎవరు ఎంత సంపాదించినా కూడా వారి తల్లిదండ్రులు, భార్య పిల్లల యొక్క కష్టాన్ని, ప్రేమను మనసులో పెట్టుకొని కొందరు మిస్లీడ్ చేసే మనుషులకి మిస్గైడ్ చేసే ఆలోచనలని దూరంగా ఉంచారంటేనే మనము ఇంకా ఉద్యోగంలో ఇంకా హయ్యర్ పొజిషన్కి వెళ్ళి ఒక హ్యాపీ అయిన, పీస్ఫుల్ అయిన లైఫ్ లీడ్ చేయొచ్చు అనేసి నా అభిప్రాయము. ఇది నా అడ్వైస్ కాదు, నా లాంటి అమ్మల యొక్క మనసులోని మాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్.